సంస్కృతి సంప్రదాయాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ అధికారిక చిహ్నాలను ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర జంతువు, పక్షి, వృక్షం, పుష్పం కేటగిరీల్లో వచ్చిన అనేక ప్రతిపాదనల నుంచి లిస్ట్ ఫైనల్ చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్ర చరిత్రతో పాటు ప్రజల ఆచార వ్యవహారాలకు ఈ ఎంపికలో ప్రాధాన్యత కల్పించారు. మన రాష్ట్రం, మన జీవితం, మన అధికారిక చిహ్నం. ఇదే సూత్రాన్ని ఫాలో అయిన రాష్ట్ర ప్రభుత్వం చాలా కసరత్తు తర్వాత అధికారిక చిహ్నాలను డిక్లేర్ చేసింది. ప్రజల అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలతో పెనవేసుకున్న వాటినే స్టేట్ సింబల్స్ గా ఖరారు చేసింది. సెక్రటేరియట్ లో అధికారులతో రివ్యూ నిర్వహించిన తర్వాత సీఎం కేసీఆర్ అధికారిక చిహ్నాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర సంస్కృతిలో పాలపిట్టకు చాలా ప్రాధాన్యం ఉంది. దసరా రోజు పాలపిట్టను చూడటం మంచిదని ఇక్కడి ప్రజల్లో నమ్మకం ఉంది. అందుకే రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ప్రభుత్వం ఖరారు చేసింది. దసరా రోజే జమ్మి చెట్టు ఆకులను బంగారంగా కొలుస్తూ ఒకరికొకరు పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకోవటం, పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకోవటం పురాతన కాలం నుంచి తెలంగాణలో ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా సర్కారు ఫైనల్ చేసింది. తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. ఈ ప్రకృతి పండుగలేని రాష్ట్రాన్ని ఊహించుకోవటం చాలా కష్టం. ఇంతటి ఇంపార్టెన్స్ ఉన్న బతుకమ్మను పేర్చడంలో తంగేడు పూలకు ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అందుకే రాష్ట్ర పుష్పంగా తంగేడు పూలను సర్కారు ఖరారు చేసింది. ఇక రామాయణ కాలం నుంచి ప్రాముఖ్యత ఉన్న జింకను రాష్ట్ర జంతువుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే దిశగా ప్రభుత్వం రాష్ట్ర అధికారిక చిహ్నాలను ఖరారు చేసింది.